GTPR న్యూస్ వార్తలకు ముందుగా హెడ్లైన్స్. దేశంలో అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, DCC అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. సందడిగా మారిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నివాసం. మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరిక. సర్పంచ్ ఎన్నికలలో సమర్థులైన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్లో పర్యటించి మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నందిపేట మండలంలోని కౌల్పూర్లో ఈ నెల 11న జరిగే అయ్యప్ప మహాపడి పూజకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొనాలి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వార్లో 11న అయ్యప్ప మహాపడి పూజ. వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన అయ్యప్ప ధర్మ ప్రచార సేవా సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు సచ్చిదానంద పవర్ గురుస్వామి. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా మౌలిక వసతులు కల్పించాలి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. దేశ సేవలో నిరంతరం శ్రమిస్తున్న హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్ రైజింగ్ డేలో సిపి సాయి చైతన్య. అణగారిన వర్గాల బాగు కోసం పాటుపడిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కామారెడ్డిలో ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్ ఆశేష్ సాంగ్వాన్. దేశం గర్వించదగిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్మూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడని DCC అధ్యక్షుడు నాగేష్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ భవన్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహానీయునికి నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ రాజ్యాంగ పీఠక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ దేశంలో అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. విద్య, న్యాయం, సామాజిక అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పోరాడారు. అంబేద్కర్ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కులు కల్పించారు. కానీ దానిని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తుంది. ప్రజలకు ఆయన ఇచ్చిన హక్కులను కాలరాస్తుంది. అంబేద్కర్ పేరును
కనుమరుగు చేసే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుతూ సంవిధాన బచావో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, సీనియర్ నాయకులు భక్తవస్థలం, సీనియర్ ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ రావు, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సేవాదల్ అధ్యక్షులు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు రాజు నరేందర్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, ఏఐసిసి అసెంబ్లీ కోఆర్డినేటర్ కాప్కర్ గన్రాజ్, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోల ఉష, చంద్రకళ, విజయ, రాణి, దత్తాద్రి, బంటు, బలరాం, రాజేంద్ర ప్రసాద్, ఆమరాజు, అయూబ్, బాజన్న, మహేందర్, ఎండల కిషన్, నరేందర్ గౌడ్, కరాటే రమేష్, అఫ్సర్, చీకోటి దిలీప్, శిలమంతుల రాజు మరియు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయం డిచ్పల్లి మండల నాయకులతో సందడిగా మారింది. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయం నియోజకవర్గం నాయకులతో సందడిగా మారింది. డిచ్పల్లి మండలం బీబీపూర్ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్లను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్గా లవూడ్యా రవీందర్, ఉప సర్పంచ్గా జరుపుల రవీందర్లను ఎన్నుకోవడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని కలిసి సన్మానించారు. తదుపరి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్లను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సన్మానించారు. బీబీపూర్ తాండా 1వ వార్డు సభ్యుడు జాదవ్ సుదాం, 2వ వార్డు సభ్యుడు బాదావత్ మోహన్, 3వ వార్డు సభ్యుడు లావుడ్యా అమీనాబాయి, 4వ వార్డు సభ్యుడు జరుపుల రవీందర్, 5వ వార్డు సభ్యుడు బాదావత్ లక్ష్మీబాయి, 6వ వార్డు సభ్యుడు రాథోడ్ గంగాదాస్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, పిఏసిఎస్ చైర్మన్ రామచంద్రం గౌడ్, కాంగ్రెస్ నాయకులు లావుడ్యా సంజీవ్, బదావత్ బలరాం, జరుపుల రామ్ సింగ్, జరుపుల సర్దార్, లావుడ్యా నూర్ సింగ్ పాల్గొన్నారు. తదుపరి డిచ్పల్లి గ్రామ అధ్యక్షులు సుదర్శన్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 11న జరగనున్న అయ్యప్ప మహాపడి పూజకు అయ్యప్ప స్వాములు, సమస్త మహారాష్ట్ర భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అయ్యప్ప ధర్మ ప్రచార సేవా సమితి మహారాష్ట్ర అధ్యక్షులు సచితానంద పవార్ స్వామి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వడ్ తాలూకా కేంద్రంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో నందిపేట మండలం కౌల్పూర్లో ఈ నెల 11న కన్యస్వామి గండ్ర ప్రేమ్సాగర్ రావు నివాసంలో జరగనున్న అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంకు చెందిన వాల్ పోస్టర్లను కన్యస్వామి గండ్ర ప్రేమ్సాగర్ రావు, అంజయ్య గురుస్వామి సమక్షంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సేవా సమితి మహారాష్ట్ర అధ్యక్షులు పవార్ గురుస్వామి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. सभी भक्तजनों से निवेदन है कि ये महापड़ी पूजा में सभी लोग आकर कन्या स्वामी को बहुत आशीर्वाद दें। पहला पड़ी पूजा है और आगे 18 साल भी उनका पड़ी पूजा चलता रहे। ईश्वर की कृपा रहेगी, स्वामी का आशीर्वाद रहेगा तो 18 साल को भी हम उनको आके आशीर्वाद देने का प्रयास करेंगे। उनका हमारी कृपा रहे। सभी में महाराष्ट्र कोंदलवाड़ी है, धर्माबाद है, भोकर है, पालद है, किन्नर, नांदेड़, जितने भी हमारे महाराष्ट्र के स्वामी लोग हैं, सभी से मेरा निवेदन रहेगा कि सभी लोग अपन कन्या स्वामी को आशीर्वाद देने के लिए जरूर जुड़ जाएंगे। ఈ సందర్భంగా కిన్వట్ అయ్యప్ప ఆలయ కమిటీ తరపున అంజయ్య గురుస్వామికు, కన్యస్వామి ప్రేమ్సాగర్ రావుకు, దేవేందర్ రావు, గిరీష్లకు పవర్ గురుస్వామి సన్మానించారు. ఈ సందర్భంగా అంజయ్య గురుస్వామి, పవర్ గురుస్వాములు మాట్లాడుతూ కౌల్పూర్లో ఈ నెల 11న జరగనున్న అయ్యప్ప మహాపడి పూజకు మహారాష్ట్ర అయ్యప్ప స్వాములు, సకల భక్తజనులు పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్
గ్రామంలో ఈ నెల 11వ తారీఖు నాడు అత్యంత వైభవోపేతంగా కన్ని విని ఎరుగని రీతిలో అయ్యప్ప స్వామి వారి మహాబడి పూజ ఉంది. ఈ పూజకు సమస్త మహారాష్ట్రలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరికీ మా ఆహ్వానం. కింబట్ ధర్మశాస్త్ర దేవాలయం నుంచి మా ఆత్మీయులు అయినటువంటి అయ్యప్ప స్వామి దీక్షాదారులైనటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా విన్నపం. ఇక్కడి నుంచి మీకు దాదాపుగా అంటే 2 గంటల ప్రయాణం ఉంటుంది. మీ ప్రయాణ వసతిని కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి స్వాములందరూ సాయంకాలం పడి పూజకు ఇచ్చేసి మా కన్యస్వామిని ఆశీర్వదించి, అలాగే హిమాలయాల నుంచి వస్తున్న అఘోర స్వాములతో శివుడికి ఇష్టమైన అత్యంత అభిషేకంతో భస్మాభిషేకం ఉంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ కన్యస్వామిని ఆశీర్వదించగలని మా యొక్క మనవి. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని నవిపేట మండలం అభంగపట్నం, ఎడపల్లి, జానకంపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య, సర్పంచ్ వార్డు స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏకగ్రీవమైన సర్పంచ్ వార్డు స్థానాలకు మినహాయించి మిగిలిన స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరపాలని, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించాలని, కోరంను సరిచూసుకొని ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించాలని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఎన్నికల నియమావళి పక్కాగా అమలు జరిగేలాగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సందర్భంగా జాన్కంపేటలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న ప్రక్రియను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఓటర్లకు వారి ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందనే వివరాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఎడపల్లి మండలం నెహ్రూ నగర్లోని రేషన్ దుకాణాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సన్న బియ్యం సజావుగా పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలన జరిపారు. రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలలోని సభ్యుల సంఖ్యను అనుగుణంగా బియ్యం నిల్వలు కేటాయించబడ్డాయా అని ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది, ఇంకా ఎంతమందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని రేషన్ డీలర్లకు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. హిమాలయ పర్వతాల అఘోరాలచే డిసెంబర్ 11 గురువారం రోజున కౌల్పూర్ గ్రామంలో అయ్యప్ప మహాపడిపూజ. అయ్యప్ప స్వాములు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అఘోరాల ఆశీర్వాదం పొంది అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహాపడిపూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించేవారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ పట్టణంలోని పులాంగ్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో ఉన్న భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాలలు సమర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ దినేష్ కులచారి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఆ కాలంలో అణగారిన వర్గాల కోసం, అదేవిధంగా సమానమైన న్యాయం, సమానమైన హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. ఈరోజు ఆయన స్ఫూర్తితో నరేంద్ర మోదీ గారు పరిపాలన కొనసాగుతూ ఉంది. ఆయన వర్ధంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆయన జయంతి రోజున రాజ్యాంగ దినంగా ప్రకటించడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ఆయన పుట్టినప్పటి నుండి ఆయన చివరి రోజుల వరకు
పంచతీర్థాలు నిర్మించి ఆయన నివసించిన ప్రదేశము, ఆయన చదువుకున్న ప్రదేశము మొట్టమొదటిసారి ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తు తరాల యువత ఆయన ఆశయ సాధన కోసం ముందుకు కదలాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నాగొల్ల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా కార్యదర్శి పొతాంకర్ లక్ష్మీనారాయణ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ, బీజేపీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఈవీఎం గోదాంను శనివారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగన్ పరిశీలించారు. కామారెడ్డిలో క్వార్టర్లీ తనిఖీలో భాగంగా శనివారం ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలో ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిరంతరం పనిచేసేలా చూడాలని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. దేశం గర్వించదగ్గ మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా భారతదేశ ప్రజలకు అన్ని రకాల స్వేచ్ఛను కల్పించిన మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రజలు ఎప్పటికీ మరువలేని వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని, బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయుడు వేసిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అంబేద్కర్ గారిని అవమానించి 2 సార్లు ఓటమి పాలు చేసి అప్పుడున్న అగ్రనాయకుడు భారత ప్రధాని, అప్పటి భారత మాజీ ప్రధాని ఇంట్లో పనివాడితో ఓడగొట్టి అంబేద్కర్ గారిని మనోవ్యాధికి గురి చేసిన అంబేద్కర్ గారి చరిత్ర భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు కలగాలి. ఏ దుర్మార్గమైన కుటుంబం, ఏ దుర్మార్గమైన పార్టీ అంబేద్కర్ గారిని అవమానించి మనోవ్యాధికి గురి చేసి తొందరగా ప్రాణాలు కోల్పెట్టి చేసిన పార్టీ మనుషులను గుర్తుపెట్టుకోవాలి జాతి ఎప్పటికని చెప్తూ ఎప్పటికీ అంబేద్కర్ గారి ఆశయాలతో పునరంకితమవుతాం. ఈ దేశాన్ని అగ్రగామి నడుపుతాం. బోలో భారత్ మాతాకి. సర్పంచ్ ఎన్నికల్లో సమర్థులైన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్ గ్రామంలో ఆయన పర్యటించి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి అచ్వరి బేగం కాజా మంచి మెజారిటీతో గెలిపించాలని సూచించారు. గత 10 సంవత్సరాలుగా గ్రామంలో ఇలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, ఇకనైనా గ్రామస్తులు అభివృద్ధిలో చూసి ఓటేయాలని అన్నారు. గ్రామంలో మంచినీటి వసతి, ఇళ్ల స్థలాలు, డ్రైనేజీల సమస్యలను తాము పరిష్కరిస్తామని అన్నారు. నిజాయితీ పరులైన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని సూచించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, ఆమానుల్లా సలీం, ముజీబ్ బేగ్, ఇజాజ్ ఖాన్ ఉన్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలతో ఊరేగింపు నిర్వహించారు. अपने बच्चे बाहर गए तो साल को 20-25 हजार जाता अंते కదా ఈ రోజు ఇద్దరు పిల్లలు ఉంటే 50,000 అవుతాయి. సర్కారు స్కూల్లో చెప్పినాం నా పిల్లలకు మంచిగా చదివిరా పాప అంటే చదివిస్తున్నారు పాపం. ये सब कर रहे. मेरे कोरोना में सरपंच होने पर सरपंच को तुम लोग वोटा ये पार्टी का नहीं है. कौन सा सिंबल है तुम्हारे को? छल्ला. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో శనివారం అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామ్రాజ్ గౌడ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చంద్రముని, వివిధ పార్టీల నాయకులు షేక్ రహముద్దీన్, అశోక్, శ్రీనివాస్ గౌడ్, మోతీరామ్, ఆర్ శ్రీనివాస్, కపిల్ తదితరులు పాల్గొన్నారు.
జక్రన్పల్లిలో బిఆర్ అంబేద్కర్కు దళిత సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల కేంద్రానికి చెందిన దళిత సంఘాల నాయకులు ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసినటువంటి పనులను రాజ్యాంగ నిర్మాతగా అభిమానిస్తూ పలు కుల సంఘాల నాయకులు సైతం పాల్గొని పూలమాల వేయడం జరిగింది. జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన విద్యావంతురాలు నిహారిక సర్పంచ్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. సాలూర మండలంలోని జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు నిహారిక సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఆమె గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రధాన పార్టీ మద్దతుతో శనివారం ప్రచారం జోరుగా నిర్వహించారు. గ్రామ సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. మల్లవరపు శౌరి నిహారిక, డాక్టర్ ఆఫ్ మల్లవరపు సుందర్రాజు. నా వయసు 25 సంవత్సరాలు. నేను జాడి జమాల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ రంగంలోకి కానీ దీన్ని ఫీల్డ్ కానీ ఎంపిక చేసుకోవడానికి కారణం గత 30 ఏళ్ళుగా మా నాన్నగారు ఈ సర్వీస్ చేస్తున్నారు. నేను కూడా దాన్ని స్ఫూర్తి తీసుకొని ముందుకు వస్తున్నాను. అలాగే నా ఊరు, నా గ్రామ అభివృద్ధి కోసం, నా గ్రామ భవిష్యత్తు కోసం నేను ముందుకు వచ్చాను. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో ఆభరణాలు ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 14 వరకు తరుగు ఛార్జీల్లో 30% డిస్కౌంట్ ఇస్తున్నామని షోరూం అధికారులు తెలిపారు. నిజామాబాద్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ బ్రైడల్ జ్యువెలరీ షోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ప్రారంభించారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ షో డిసెంబర్ 5 నుండి 14 డిసెంబర్ 2025 వరకు కొనసాగుతుందని షోరూం అధికారులు తెలిపారు. భారతదేశంలో వివాహం అనేది రోజుల తరబడి చేసుకునే అతిపెద్ద వేడుక అని ఎన్నో కుటుంబాలు, ఎందరో బంధువులు విచ్చేయడం, తమ ఆచార వ్యవహారాలతో ఒకరినొకరు గౌరవించుకోవడం, ఆలింగనాలు, పలకరింపులతో కూడిన క్షణాలు, ఎటు చూసిన జనసందాహంతో అదొక పెద్ద వేడుక. ఈ అసాధారణ పరిస్థితిని సైతం సానుకూల మార్గంలో ముందుకు తీసుకెళ్తూ నేటి వధువు కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక సరికొత్త ధోరణి నెలకొల్పింది. తన వివాహం తనకెప్పటికీ సుమధురమని భావించేలా శోధవే సందేశంతో ముందుకు వచ్చింది. కొత్త పెళ్లి కూతురు అందచందాల నుండి పొందిన ప్రేరణతో విస్మయపరిచే ఆభరణాల సేకరణలను ఈ ప్రచారంలో భాగంగా ప్రదర్శిస్తోంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అంతేకాకుండా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇతర బ్రాండ్లు అయిన భారతీయ వారసత్వ ఆభరణాలు మరియు హస్తకళా రూపాల ఆభరణాల బ్రాండ్ డివైన్, వజ్రాభరణాల బ్రాండ్ మైండ్, అన్కట్ వజ్రాభరణాల బ్రాండ్ ఎరా మొదలైనవి కూడా ఈ ప్రపంచంలో చోటు చేసుకున్నాయి. ఈ బ్రైడల్ జ్యువెలరీ షో సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను పొందండి. బంగారం, రత్నాభరణాలు, అన్కట్ ఆభరణాల తరుగు ఛార్జీలపై 30% వరకు తగ్గింపు, వజ్రాల విలువలపై 30% వరకు తగ్గింపు. 2025 జనవరి 18 వరకు మాత్రమే షరతులు వర్తిస్తాయని షోరూం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ అక్షయ్, మేనేజర్ ప్రశాంత్ పాల్గొన్నారు. టోటల్ నేషనల్ వైజ్గా బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ అనేది చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా మేము వచ్చాము. ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా వచ్చాము. కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి. ఈ కలెక్షన్స్ అనేది డిసెంబర్ 5 నుంచి 14 వరకు ఈ జ్యువెలరీ షో ఉంటుంది. సో మీరు అందరూ వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. ప్లస్ జ్యువెలరీ కూడా అప్ టు 30% డిస్కౌంట్ ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు టీఎంఆర్పీఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ జిల్లా కేంద్రంలో జీజీ కాలేజ్ హాస్టల్లో టీఎంఆర్పీఎస్ మరియు టీఎంఎస్ఎఫ్ నాయకులతో కలిసి మహానీయునికి నివాళులు అర్పించారు. తను మాట్లాడుతూ నిమ్మ జాతకులకు హక్కులు అందించిన దేవుడని, తన ఆశయాలను, ఆలోచన విధానాల కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ నాయకులు పాలెం వంశీరాజ్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు అఖిల్ మాదిగ, నాయకులు లక్ష్మణ్, సత్యం మాదిగ, స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తన ఆశయాల కోసం
అలాగే తన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. తను అందించినటువంటి రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే మాకు ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రం మనం అందుకున్నాం. తన వల్లే ఈరోజు మేము ఈ స్థాయిలో ఈ దళిత వర్గాలు కావచ్చు, బడుగు బలైన వర్గాలు కావచ్చు, అనగాన కులాలు కావచ్చు, ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, కార్పొరేటర్లు అవుతా ఉన్నా, ఎమ్మెల్యేలు అవుతా ఉన్నా, ఐఏఎస్ ఐపీఎస్ అవుతా ఉన్నా తనగారి వల్లే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జై భీమ్. నగరంలోని హమల్వాడిలో గల సంతోషిమాత సాయిబాబా దేవస్థానంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని హమల్వాడిలో గల సంతోషిమాత సాయిబాబా దేవస్థానంలో ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస ఉత్సవాల ప్రారంభించనున్నామని ఆలయ పెద్దలు భక్తి వాత్సల్య తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంగా కిషన్, ఎక్కి యాదవ్, నరేందర్ గౌడ్, శుభం, జగన్, శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు నీకు ఎన్ని పనులున్నా కానీ తప్పకుండా ఈ టెంపుల్కి వచ్చి 1 గంట టైం ఇచ్చేసి వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, వారి కమిటీ మెంబర్స్కు, ఇక్కడ అమర్వాడి పెద్దలకు, అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కేశవేణు గారు, మరి అలాగే నాగేశ్వర రెడ్డి గారు, రామకృష్ణ గారు రావాల్సింది ఉండే, మరి వాళ్ళకు ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. వారు కూడా విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్లో ఉన్న ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో విజ్ఞాన్ మేళా 2025-2026 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీఐ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డితో కలిసి సుదర్శన్ రెడ్డి విద్యార్థుల ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని విద్యార్థులను విద్య, ఇతర రంగాల్లో ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని తెలిపారు. పిల్లలకు క్రమశిక్షణతో పాటు బోధనా విలువలను నేర్పించాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఏ ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి జి వెంకటరమణారెడ్డి, ట్రస్ట్ చైర్మన్ ఎస్ నవీన్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ పి జగన్ రెడ్డి, కోశాధికారి సాయి రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుజిత్ రెడ్డి, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేరే స్టేట్లో చేసి మీకు ఉపాధి చేసుకోమని చెప్పడం జరిగింది. ఇది ఎక్కడైనా కానీ పై తెలంగాణ వాళ్ళు వస్తారు కాబట్టి చిన్న చిన్న కూడా మనం చేసుకుంటలేం. దాన్ని పాలిటెక్నిక్లో కానీ, ఐటీఐలో కానీ దాన్ని కూడా ట్రైనింగ్ పెట్టియాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కేవలం మన ఫ్యూచరు, భవిష్యత్తులో మనకు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ కూడా దేన్ని టెక్నికల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో డిచ్పల్లి మండలం సాంపల్లి గ్రామ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో డిచ్పల్లి మండలం సాంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు మాసూరి ప్రశాంత్, మాసూరి భోజన్న, కునాల సంధ్య ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు అంతరెడ్డి, పెద్ద నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాలగౌడ్, మాసూరి బక్కన, చిన్నారెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్లో గల ఏఎన్ గార్డెన్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కుమారుడి వివాహం గణనీయంగా జరిగింది. నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్లో గల ఏఎన్ గార్డెన్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కుమారుడి వివాహం శనివారం గణనీయంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, పలు పార్టీల నాయకులు హాజరై ఆశీస్సులు అందజేశారు. మాక్లూర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. 26 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామాలలో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మాక్లూర్ మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు 7 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఏకగ్రీవం అయ్యామని ఎంపీడీఓ బ్రహ్మానందం శనివారం తెలిపారు. శనివారం నామినేషన్ల పరిశీలన ముగిసిందన్నారు. 26 గ్రామ పంచాయతీలకు 161 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలిపారు. మాక్లూర్ మండలంలో సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ రెండవ స్పెల్లో భాగంగా ఈరోజు 7 గ్రామ పంచాయతీలు యునానిమస్గా ఏకగ్రీవం ఎన్నిక జరిగింది. దాంట్లో భాగంగా సింగంపల్లి, తాండా, కొత్తపల్లి, మెట్పల్లి, మాదాపూర్, గంగరమంద, ముత్యంపల్లి, అమరాతాండ ఇది ఆర్ఓఎస్ ద్వారా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ రిపోర్టు మనము జిల్లా కలెక్టర్ మరియు ఎలక్షన్ కమిషన్కు పంపడం జరుగుతుంది. కొత్తపల్లి సర్పంచ్గా వేముల రత్నకుమారి, మెట్పల్లి సర్పంచ్గా బీరెల్లి పద్మ, లింగంపల్లి తాండా సర్పంచ్గా శాంత, గంగరమంద సర్పంచ్గా గంగోని శోభ, అమరాత్ తాండా సర్పంచ్గా నందిని మలావత్, ముత్యంపల్లి సర్పంచ్గా సుప్రియ, మాదాపూర్ సర్పంచ్గా బేగరి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నా పేరు శెట్టి సుప్రియ. చాలా సంతోషంగా ఉంది. ముత్యంపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. ఎలాగైనా సక్సెస్ చేస్తాము. దేశ ప్రధాని మోడీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై కోటగిరి మండలం హసకొత్తూరుకు చెందిన నవీన్ కుమార్ స్వచ్ఛ బెహ్రాన్ నిర్వహించడం అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. కోటగిరి మండలం హసకొత్తూరు వాసి నవీన్ కుమార్ గల్ఫ్ సమాజ సేవకులు బహ్రెయిన్లో మోడీ స్ఫూర్తితో స్వచ్ఛ బహ్రెయిన్ కార్యక్రమం చేపడుతున్నాం అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నవీన్ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ ప్రగతి ఇతర దేశాల్లో కూడా తెలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన నవీన్ను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న మహానీయుడన్నారు. ప్రపంచంలో దేశానికి పరువు నిలబెట్టిన మహానీయుడని కొనియాడారు. 96 వారాలుగా దేశం గాని దేశంలో తమ దేశ ప్రధాని అడుగులో అడుగేసి ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిన ఈ తెలుగు ఈకో వారియర్స్కు త్వరలోనే 100వ వారం జరుపుకుంటున్న సందర్భంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు. రెండోది, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పోడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు ఈరోజు దేశ పరువు నిలబెట్టిన ఈకో తెలుగు వారియర్స్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఇట్లాంటి కార్యక్రమాలు ఆ బహ్రెయిన్ దేశంలో ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసి మంచి పేరు సంపాదించుకొని దేశం కూడా మంచి పేరు సంపాదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్కు అర్పించే ఘన నివాళి అని ఏఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాల్యాల గోవర్ధన్ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ రూపకల్పన చేసిన అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను అమలు చేయకుండా హక్కులను హరించి వేసే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దేశ ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ఆయనకు అర్పించే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లాని శివ, సుభాష్ రాజు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగాన్ని రచించడంలో, దాన్ని అమలు చేయడంలో, అదేవిధంగా పేద ప్రజల యొక్క సమానత్వ హక్కుల కోసం ఏదైతే పాటుపడ్డాడో ఆ మహనీయుడి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగ పరిరక్షణ అనేది ఈరోజు ప్రతి ఒక్క పౌరుడి మీద ఈరోజు ఉన్న అవసరం ఉన్నది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనుషులకి ఈరోజు భారతదేశ వ్యవస్థకి
ప్రజాస్వామ్య విలువలు కాపాడటమే అంబేద్కర్కు ఘనమైన నివాళి అని అధ్యక్షులు రామచంద్ర గైక్వాడ్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ బంగారు సాయిలు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అందించిన భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడినప్పుడే అంబేద్కర్కు ఘనమైన నివాళి అర్పించిన వారవుతామని బర్నీ రోడ్డు సంఘం అధ్యక్షులు రామచంద్ర గైక్వాడ్, ఉపాధ్యక్షులు దండు చంద్రశేఖర్, ముఖ్య సలహాదారు బంగారు సాయిలు అన్నారు. ఈ నెల 6న శనివారం అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పులాంగ్ అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వర్ణి రోడ్డు మాల సంఘం దళిత కళ్యాణ్ సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కొంతమంది చరిత్ర వక్రీకరించి అంబేద్కర్ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఓటు హక్కుతో పాటు సమానత్వం, సమాజంలో మనిషిగా జీవించే హక్కును లభించాయని వారు అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచినప్పుడే ప్రజాస్వామ్యం కలుగుతుందని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని బాల్కొండలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో శనివారం భారతరత్న బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పాత జాతీయ రహదారి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సంఘం సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన పోషెట్టి రాజారాం, రమేష్, విజయరావు, షేక్ వహాబ్, యూనుస్, కుందారపు శ్రీనివాస్, పద్మారావు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ మరియు ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు పిప్పర సంజీవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే భారతదేశంలోని 143 కోట్ల మంది ఏకతాటిపై నడవడం జరుగుతుందని అన్నారు. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకొని గ్రామానికి సేవ చేసే వ్యక్తులను గెలిపించాలని పిలుపునివ్వడం జరుగుతుందని అన్నారు. యువత అంబేద్కర్ చూపిన అడుగుజాడల్లో నడవాలని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని, ఉన్నత చదువులతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని, చదువే ఆయుధంగా అంబేద్కర్ చూపిన మార్గంలో ఉన్నత చదువులు చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్, మెట్టల రాము, లక్ష్మణ్, గణేష్, గంగారం, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఆయన ప్రపంచ మేధావి ఆయన భారతదేశంలో ఉన్న 143 కోట్ల జనాభా ఈరోజు ఒక్కతాటిపై ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది అంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే అది సాధ్యమైంది. అయితే ఈరోజు ఆయన డిసెంబర్ 6వ తారీఖు నాడు మరణించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు గ్రామ యువకులము అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో రైజింగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పురాణిపేటలో యూత్ సభ్యుడు సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు మా యూత్ తరపు నుంచి ఘన నివాళులు అర్పించాము. డాక్టర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు, సమానత్వం కోసం పోరాడిన మహాక్రాంతికారి, భారత రాజ్యాంగ రూపకర్తగా దేశానికి దిశ దర్శనమిచ్చిన మహాత్ముడు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆలోచనలు, ఆయన చూపిన దారి, ఆయన లాంటి ధైర్యం మరియు న్యాయం కోసం నిలబడే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలవాలి. విద్యా సంఘటితం, పోరాడు అనే ఆయన మంత్రం మన సమాజ అభివృద్ధికి నేటికి మార్గదర్శకంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బరకుంట రవి, శ్రీను, రంజిత్, రమేష్, రాకేష్, హరీష్, గాంధీ, దేవేందర్, హరీష్, హరికృష్ణ, విజయ్, శంకర్, అనిల్, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి మౌనం పాటించారు.
నవిపేట మండల కేంద్రంలో జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 59వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడి భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు లోకల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యావంతులను గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలని, యువత చెడు మార్గం వదిలి ఉన్నత చదువులు చదివి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనవికాస్ సభ్యులు అతిక్ వడ్డేరవి, లక్ష్మణ్, హరినాథ్ సింగ్, రాము, భూమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతిని పురస్కరించుకొని జనవికాస్ సేవా సంస్థ నిరంతరం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి వాళ్ళ పూలమాలలు వేసి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సేవా సంస్థ సభ్యులు మరి అదేవిధంగా పెద్దలందరికీ మరి అదేవిధంగా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతతో పాటు ఈ దేశంలో అనగారిన వర్గాలకు మరి అదేవిధంగా అన్ని వర్గాలను ఐక్యతం చేయడం కొరకు పోరాడినటువంటి వ్యక్తి. జాన్కంపేటలో సర్పంచ్ అభ్యర్థి మిద్దె స్వరూప ఇంటింట ప్రచారం చేశారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిద్దె స్వరూప నరేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన భర్త మిద్దె నరేందర్ స్థానిక సింగిల్ విండో అధ్యక్షుడిగా గ్రామంలో సుపరిచితులు కావడంతో ఆమెకు కలిసి వచ్చింది. బీడీ కార్మిక మహిళా నాయకులుగా సిపిఐఎం పార్టీలో సుపరిచితులు. దీనితో బీడీ కార్మికులు శనివారం గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహిళలకు బొట్టు పెడుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిపిఐఎం నాయకులు బండారి మల్లేష్, చక్రపాణి తదితరులు ఉన్నారు. సమస్యలతోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల సమస్య కానీ, లైట్లు కానీ, మంచినీటి సమస్య లేదు. మేము ఈరోజు ప్రచారంలో తిరుగుతున్నటువంటి సందర్భంగా చాలా గల్లీలలో మంచినీటి సౌకర్యం తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలందరూ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అక్కడ అధికారులు కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మొత్తము 2 సంవత్సరాలకు పైగా పడిత అయిపోయింది. గ్రామ పంచాయతీ కూడా ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో మేము పోటీ చేస్తున్నాం. మమ్మల్ని అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ ఆదరించి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని డిచ్పల్లి సిఐ వినోద్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కిల్లా డిచ్పల్లి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో డిచ్పల్లి సిఐ వినోద్ రెడ్డి, డిచ్పల్లి ఎస్ఐ ఆరిఫ్ గ్రామస్తులతో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎవరైనా ఎన్నికల సందర్భంగా ర్యాలీలు నిర్వహించాలి అనుకుంటే సంబంధించిన రిటర్నింగ్ అధికారి మరియు పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించరాదని, ప్రతి రాజకీయ పార్టీలు అభ్యర్థులు నియమాలను పాటించి ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల గురించి వివరించి రోడ్డు ప్రమాదాలు నివారణకై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి చట్టపరమైన కఠిన శిక్షలు ఉంటాయని, ఈవ్ టీజింగ్, డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో లాల్ బహదూర్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు, కొప్పుల పోషెట్టి, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పోతా ఉంటాం కానీ మీరు మాత్రం గ్రామస్తులు మాత్రం ఇక్కడే ఉండి ఇక్కడే ఓటకు వినియోగించుకొని ఇక్కడే ఉంటారు. మేము గతంలో ఏమైనా కేసులు రిజిస్టర్ అయితే గతంలో ఎలక్షన్ కేసులు ఉంటే ఆల్రెడీ అందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే మేము మాకు అతను ఇంతకుముందుగా మా రికార్డుల ప్రకారం గతంలో ఎలక్షన్ కేసులలో ఉన్నాడు, లేదు ట్రబుల్ మాంగరు, లేదు అనుకుంటే కొన్ని రిపీటెడ్ కేసులలో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళందరినీ రౌడీ షీట్స్ ఉన్నాయి, ఇటువంటి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాం. సో బైండ్ ఓవర్ అనేది కూడా ఏదో 10,000కో 20,000కో కాదు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఆ రకంగా బైండ్ ఓవర్ అనేది అమౌంట్ ఉంటుంది. అంబేద్కర్ ఆలోచనలు ఆచరణలో పెట్టాలని ఏఐపిఎస్యు, ఆర్ఎస్పి, ఆర్వైఎఫ్, యూటీయూసీ మరియు ఆటో యూనియన్ నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఐపిఎస్యు, ఆర్ఎస్పి, ఆర్వైఎఫ్, యూటీయూసీ మరియు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐపిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు
బోడా అనిల్ ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన సమానత్వం, న్యాయం, విద్య, హక్కులు అనే మార్గంలో ప్రతి యువకుడు నడవాలని, వారి ఆలోచనలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించగలమని తెలిపారు. అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సమాజంలోని ప్రతి మనిషికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించే మహోద్యమాన్ని నడపారని, సమాజంలో వివక్ష లేని హక్కులతో నిండి ఉన్న సమానత్వ భారతదేశం నిర్మాణంలో తమదైన పాత్ర పోషించే సంకల్పంతో ముందుకు నడవాలని గుర్తు చేశారు. దేశంలోని ప్రతి విద్యార్థి విద్యను ఆయుధంగా తీసుకుని ఎడ్యుటేట్, ఆర్గనైజ్ అనే అంబేద్కర్ మహామంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, నాయకులు శివ, విలాస్, ఆటో యూనియన్ నాయకులు అబ్దుల్, ముజీబ్, అనీష్, ఇమ్రాన్ ఖాన్, సయ్యద్ రఫీదీన్, సయ్యద్ ఇర్ఫాన్, సయ్యద్ అజు, ఎన్డి అయూబ్, మహమ్మద్ నిజాముద్దీన్, ఎస్కే మజ్జు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు ఈరోజు సామాన్య ప్రజల నడ్డి విచ్చే రకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రభుత్వాలు చేసినటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. దీంతోపాటు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 4 కార్మిక చట్టాన్ని తీసుకొస్తూ పాత పద్ధతిని కార్మిక చట్టాన్ని కూడా ఈరోజు తీసేస్తూ ఉంది. కార్మికుల్ని నడ్డి విరిచే రకంగా వ్యవహరిస్తూ ఉంది. దీంతోపాటు బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈరోజు దళితులపైన, మైనార్టీలపైన, గిరిజనులపైన దాడులు చేస్తూ ఉంది. ఇందల్వాయి జలఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఇందల్వాయి చైర్మన్ పిప్పరి హనుమంతు, సిఇఓ సింగారం నరసయ్య, నాబార్డ్ పార్ట్నర్ ఏజెన్సీ విమల ఆధ్వర్యంలో ఎండు చేపల మార్కెట్ను ప్రారంభించారు. ఇందల్వాయి మండల కేంద్రంలో నేడు ఎండు చేపల మార్కెట్ జెలోఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఎండు చేపలు, రొయ్యలు, బొమిడీలు, అట్టి చేపలు మార్కెట్ ఇందల్వాయి మండలం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జాతీయ రహదారి ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గరలో ఉన్న ఇందల్వాయి కమాన్ వద్ద ఎండు చేపల మార్కెట్ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జలఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మండల చైర్మన్ పిప్పరి హనుమంతు, సిఇఓ సింగారం నరసయ్యలు మాట్లాడుతూ మండలంలోని 8 గ్రామాల మధ్య సహకార సంఘాల సమన్వయంతో జలఫిష్ ఫార్మర్ ఆర్గనైజేషన్ ఏర్పడిందని, ఫిషరీస్ నబార్డ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని, అందులో భాగంగా మండలంలోని మత్స్య కార్మికులందరూ భారీ సంఖ్యలో ఈ సంఘంలో మెంబర్షిప్ తీసుకోవాలని, అట్లాగే వారి చెరువులలో పట్టిన చేపలను మార్కెట్ చేయడానికి అనువుగా ఈ సెంటర్ ఉపయోగపడుతుందని, మండలంలోని చెరువులలో పట్టిన చేపలతో పాటు ఎండు చేపల మార్కెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఇక్కడ మార్కెట్ చేయవలసిందిగా మండల ప్రజలకు ఈ సందర్భంగా చైర్మన్ కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పచ్చి చేపలతో పాటు ఎండు చేపలు, బొమిడీలు, ఇక్కడ అన్ని రకాల ఎండు చేపలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని, ఇందల్వాయి మండల వివిధ గ్రామాల ప్రజలు ఇక్కడ కొనుగోలు చేసే 2 చేపలను కొనుగోలు చేయవలసిందిగా మండల వాసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాబార్డు పార్ట్నర్ ఏజెన్సీ విమల, జలోఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ చైర్మన్ పిప్పరి హనుమంతు, సిఇఓ సింగారం నరసయ్య, సంస్థ సిబ్బంది, డైరెక్టర్లు, మత్స్య కార్మికులు, గంగపుత్రులు పాల్గొన్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ ఫిషరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టింది. ఈ వ్యాపారంలో వచ్చేసి ముందుగా ఏవైతే ఉన్నాయో డ్రై ఫిష్, ఎండిన చేపలు, ఎండిన రొయ్యలు మరియు బొమిడీలు, ఈ సంబంధించిన అన్నీ కూడా హోల్సేల్ అండ్ రిటైల్గా మరియు రెడీ టు కుక్ కింద కూడా మేము గ్రేడింగ్ చేసి వాల్యూ యాడ్స్ కింద మేము ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన మార్కెటింగ్ కూడా ఇక్కడ మేము చేస్తున్నాము. మరియు రాబోయే సీజన్లో వచ్చేసి నగరంలోని నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించారు. నగరంలోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు శనివారం భిక్షను నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భీమానతి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగకిషన్, కోశాధికారి
కార్నాల సుధాకర్, ఆలయ పూజారి లక్పతి వెంకటేశ్వర్ శర్మ, ఎల్ల ప్రగాఢం చంద్రశేఖర్ శర్మ పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన హిందూ ధర్మం కోసం ఆలయాల నిర్మాణం కానీ, ఆలయాల్లో పునర్నిర్మాణం కానీ, ఆలయాల్లోకి రావడం కానీ ఇదంతా కూడా హిందూ ధర్మంలోనే. ఒకటి మనకి ఏంటంటే మనం వస్తూ ఉన్నాం, ముందు తరాలు అంటే మన తర్వాత పిల్లలకు కూడా మనము వీలైనప్పుడల్లా వీలుంటే ఆలయాలకు తీసుకురావడము, జాతరలకు తీసుకెళ్ళడము, మిగతా కార్యక్రమాలు తీసుకెళ్తూ ఉంటాం. బర్త్డేలకు తీసుకెళ్తాం, మ్యారేజ్లకు తీసుకెళ్తాం, రిసెప్షన్లకు తీసుకెళ్తాం. ఇవాళటి బంగారం వెండి ధరలు చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,500గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,325గా పలికింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. సందడిగా మారిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నివాసం. మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరిక. సర్పంచ్ ఎన్నికలలో సమర్థులైన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్లో పర్యటించి మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నందిపేట మండలంలోని కౌల్పూర్లో ఈ నెల 11న జరిగే అయ్యప్ప మహాపడి పూజకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొనాలి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వార్లో 11న అయ్యప్ప మహాపడి పూజ. వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన అయ్యప్ప ధర్మ ప్రచార సేవా సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు సచ్చిదానంద పవర్ గురుస్వామి. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా మౌలిక వసతులు కల్పించాలి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. దేశ సేవలో నిరంతరం శ్రమిస్తున్న హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్ రైజింగ్ డేలో సిపి సాయి చైతన్య. అణగారిన వర్గాల బాగు కోసం పాటుపడిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కామారెడ్డిలో ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్ ఆశేష్ సాంగ్వాన్. దేశం గర్వించదగిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్మూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.